నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి ప్రశంస. ఓ మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహామునికి ఈ విధంగా తెలియచేసిరి. కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగటమే కాక మోక్షము కూడా కలుగును. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతము ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీవారి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి 1,000,000 యజ్ఞముల ఫలితములు కలుగును. ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనము చేసిన నెంత పుణ్యము కలుగునో, 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసిన నెంత పుణ్యము కలుగునో దానికంటే నధికం ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవ్వరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుకొందురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణంగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలదాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి నొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాననుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యములు నెటుల అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల
మరుజన్మలోనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకొనగలను అని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును అనెను. లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో బ్రాహ్మణుని కుత్తికను కోసెను. వెంటనే బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. ఆ బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి వైశ్యునకు బ్రాహ్మణ హత్య పాపమావహించి కుష్ఠరోగి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయిరి. రౌరవాది నరక కూపములో పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములాచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకములో దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించిరి. విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనెను. అంతా నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు స్నాన దాన జపాదులతో కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులతో లేనివి చేసినను స్నాన దాన జపాదులలో ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో నే జాతివారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మలయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకమనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంత ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు సాలగ్రామమనే రాతిని దానము చేసినంత మాత్రమున ఎట్లు పునరుద్ధరింపబడునా అని సంతసము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్న వాని ఆకలి తీరునా, దాహమున్న వారికి దానము తీరునా కాక ఎందులకి దానము చేయవలయును. నేను సాలగ్రామ దానమును మాత్రము చేయజాలనని నిష్కర్షంగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి
వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రంగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము అని అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితిని. ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు దాన సామర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి మరి 3 జన్మల యందు వానరమై పుట్టి 5 జన్మల ఎద్దుగా పుట్టి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకిచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనము నుండే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగెనాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించునుగాక అని చెప్పించి సాలగ్రామ దానమును దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దానముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి ఆ జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దానఫలము ఇంతంతగాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామ దానమును చేయుము. ద్వాదశోధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము. 11వ అధ్యాయము కన్యాదాన ఫలము. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.